ఓం గం గణపతియే నమః. ఇది పాయకరావుపేట మండలం పాయకరావుపేట గ్రామానికి అతి సమీపంలో ఉన్న ఒడ్డుమెట్ట అనే పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం. ఇది పాయకరావుపేట మండలం కుంటపల్లి గ్రామానికి అతి సమీపంలోను, నామవరంకి అతి సమీపంలోను, పాయకరావుపేట గ్రామానికి ఇంచుమించు సుమారు 3 కిలోమీటర్ల దూరంలోనూ వెలిసి ఉంది. ఇది నేషనల్ హైవే NH-16కి ఆనుకుని దక్షిణ వైపున వెలసి ఉన్నది. ఇది ఒక చిన్న కొండ, చిన్న గుట్ట. దీనిపై శ్రీ లక్ష్మీ గణపతి వెలిసి ఉన్నాడు. చుట్టూ చాలా పచ్చని వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ క్షేత్రం చాలా రమణీయంగా ప్రకృతి ఒడిలో ఒదిగినట్టుగా నిర్మితమైంది. చుట్టూ పచ్చని పొలాలు, ఎత్తైన కొండలు, పక్కనే ఒక నది లాంటి ఒక పురాతనమైన ఒక ఆవ అనేది ఉన్నది. చాలా అద్భుతంగా ఈ ప్రకృతి ఒడిలో వినాయకుడు తనను తానుగా నిర్ణయించుకుని ఇక్కడ వెలిసినట్టుగా అనిపిస్తుంది. ఇది ఆలయంలో ఉన్న రావి చెట్టు అలాగే వేప చెట్టు కలిసి ఉన్నాయి. ఇక్కడ అందరూ విద్యార్థులు అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఇది శివాలయం. దీనిని 1947 సంవత్సరంలో స్థాపించారు. ఇది కలలో కనిపించి వినాయకుడు ఒక భక్తునికి తన కలలో కనిపించి ఆ కొండకి దక్షిణ భాగంలో వెలిచానని చెప్పాడంట. ఆ విధంగా దాన్ని వెతుకుతూ చూడగా అక్కడ చాలా ఒక వేప చెట్టు మరియు ఒక తాడి చెట్టు మొదట్లో ఈ వినాయకుడు ఉండడం గమనించి దాన్ని శుభ్రపరిచి తర్వాత ఇక్కడున్న ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో పునఃస్థాపించారంట. ఇది ఈ క్షేత్రంలో ఉన్న విశిష్టత. వివిధ హావభావాలను చూపించే గణపతిగా ప్రసిద్ధి. ఉదయం ఒక హావభావంతోనూ, మధ్యాహ్నం ఒక హావభావంతోనూ, సాయంత్రం ఒక హావభావంతోనూ, రాత్రి ఒక హావభావాలతోనూ విచిత్రంగా ఈ గణపతి మనకి దర్శనమిస్తూ ఉంటాడు. అదిగో అదే ఈ ప్రాంతంలోనే ఆ గణపతి ఏర్పడ్డాడు. ఈ ఆలయంలో ఉపాలయాలుగా శివుని క్షేత్రము ఉంది. అదేవిధంగా తల్లి దుర్గామాత క్షేత్రం కూడా వెలిసి ఉంది. అలాగే మేనమామ అయిన విష్ణుమూర్తి పైన కూడా వెలిసి ఉన్నాడు. ఇది ధ్వజస్తంభం, చాలా ఎత్తైన ధ్వజస్తంభం. పై 2 అంతస్తుల్లో ఏర్పడి ఉంది ఈ ధ్వజస్తంభం. అదిగో ఆ గణపతి. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. చూడండి, ఇది మూషికం. ఆ మూషిక వాహనుడు ఈ మూషికం పైనే కదా ప్రయాణించేది. ఓం వినాయకాయ నమః. ఓం గం గణపతియే నమః. జై వినాయక, జై జై వినాయక. ఇప్పుడు మనం చూడబోతున్నాము మూషికము. ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాము మహాగణపతిని. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఆహా, ఏమి దివ్య రూపము! చాలా చాలా పెద్ద విగ్రహం. యాక్చువల్గా నేను బయట నుంచి తీయడం వల్ల అలా కనబడుతుంది, కానీ చాలా ఎత్తు ఉంటుంది. సుమారు 7 అడుగుల పైన ఎత్తు ఉంటుంది. చాలా అద్భుతమైన దృశ్యం ఇది. కేవలం సాయంత్రం పూట నేను వెళ్ళి తీయడం వల్ల మాత్రమే సాధ్యమైంది. కానీ ఇది యాక్చువల్గా వినాయక చవితి సమయంలో అయితే అస్సలు సాధ్యం కాదు.
కిటకిటలాడుతూ ఉంటారు. ఉత్తరాంధ్రలో మరొక కాణిపాకంగా ప్రసిద్ధి ఈ వినాయకుడు. పచ్చని ప్రకృతిలో వెలిసిన దివ్యక్షేత్రం. పాండురంగ స్వామి క్షేత్రం హైదరాబాద్లో ఉంది. దాని పర్యవేక్షణలో దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. కానీ దీనిని మొదటగా నామవరంకు చెందిన ఒక వ్యక్తి, అదేవిధంగా గుంటుపల్లి వాస్తవ్యులైన శ్రీ గెడ్డం సన్యాసరావు గారు స్వతంత్ర సమరయోధులు. ఆయన దీని నిర్మాణంలో తను కూడా చేయి వేసి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారంట. 1947 సంవత్సరంలో గెడ్డం సన్యాసరావు గారు, అలాగే నావరంకు సంబంధించిన ఈ కళలో వచ్చిన భక్తులు, అదేవిధంగా తుని వర్తక సంఘంకు సంబంధించిన వర్తకులు, దారిని పోయే బస్సుల్లో వెళ్ళే ప్రయాణికులు విరాళాల ద్వారా ఈ ఆలయాన్ని నిర్మించారని మన ఆలయ చరిత్రలో చెబుతుంది. ఇదిగో ఆలయ చరిత్ర చూడండి. ఇది ఒంటిమిట్ట ఆలయ చరిత్ర. చాలా అద్భుతమైన క్షేత్రము. 1947 సంవత్సరానికి పూర్వం నావరం గ్రామ కాపురస్తులు అయిన లేటు సూర్యనారాయణ అనువారి కళలో వినాయకుడు కనిపించి ప్రస్తుతం ఉన్న కొండకు దక్షిణ వైపున కింది భాగంలో స్వామి ఉన్నట్లుగా చెప్పి ఉండగా, మరునాడు సదరు దక్షిణ భాగం తవ్వించగా వినాయకుడు విగ్రహము కనిపించిందంట. ఇది ఒక వేప చెట్టు, అదేవిధంగా తాటి చెట్టు మొదట్లో ఏర్పడిందంట. ఇప్పుడు మనము పైకి ఎక్కుతున్నాము, 2వ అంతస్తు. ఇందులో పై అంతస్తులో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, అంటే మన స్వామివారికి మేనమామ గారి క్షేత్రంలోకి వెళ్తున్నాం. పై అంతస్తులో వెలిసి ఉన్నారు పాండురంగ అవతారంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి. ఇదిగో ఇది పైనున్న క్షేత్రము. చాలా అద్భుతంగా ఉంది కదండి. పై అంతస్తులో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి శిఖరం. ఓం నమో నారాయణాయ. అద్భుతంగా ఉంది చూడండి క్షేత్రం. చుట్టూ పచ్చని, పక్కనే హైవే. అదిగో మనం ఇందాక కిందను చూసాం కదండి. కిందను చూసిన స్వామి, కిందను చూసిన ధ్వజస్తంభం పై వరకు ఉంటుంది. అదిగో లక్ష్మీనారాయణుడు. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అద్భుతం. అదిగో చాలా ఎత్తైన ధ్వజస్తంభం కింద నుండి పై వరకు ఉంది. చాలా ఎత్తు ఉంటుంది. ఇది పైనుంచి చూస్తున్నాం, ఇంకా కిందన కూడా ఉంది. ఇందాక చూసాం కదండి అది. ఓం నమో లక్ష్మీనారసింహాయ. ఓం నమో లక్ష్మీనారాయణ. ఓం నమో లక్ష్మీనారాయణాయ. ఇది శివాలయానికి సంబంధించిన ధ్వజస్తంభం. అది శివాలయము, ఇది పైభాగము. ఇప్పుడు మనం లక్ష్మీనారాయణని మనం దర్శించుకోబోతున్నాం. అద్భుతం. అద్భుతం కదండి. అదిగో ఆ లక్ష్మీనారాయణుడు. ఓం నమో భగవతే నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ అద్భుతం అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ అద్భుత క్షేత్రం. ఇది కిందనున్న శివాలయం. ఈ శివాలయంలో సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు, శివలింగం, తండ్రి గారు క్షేత్రం అన్నమాట. ఇది పక్కనే పార్వతీమాత కూడా ఉంటుంది చూడండి. ఇప్పుడు చూపిస్తాను. ఇది పార్వతీమాత, పార్వతీదేవి. అదేవిధంగా ఇప్పుడు దుర్గామాత. ఓం దుమ్ దుర్గాయ నమః. 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 ఓం శ్రీ శరణ్మయీ దేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడు దీని పక్కనే ఉన్న ఇది అక్కడ ఉన్న
నవగ్రహ మండపం ఇది కూడా ఉన్నది. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులు తమ పరీక్షలకి వెళ్ళే ముందు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లోని స్కూల్లోని పిల్లలు ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఇది దక్షిణ భాగంలో ఉన్న దక్షిణ మార్గం. ఈ దక్షిణ మార్గం ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడే ఉండేదంటండి. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిన రహదారి కూడా ఈ పక్కనే ఉంటుంది. ఈ రహదారిని అనుకుని పూర్వం బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ రహదారి ఇటువైపు ఉండేది కాబట్టి, NH5 ఇటువైపు ఉండేది కాబట్టి ఫస్ట్ ఇటువైపు ఆ మార్గాన్ని వాడేవారు. అయితే ప్రస్తుతం ఇది ఎక్కువగా వాడటం లేదు, కానీ ఇది కొంచెం శిథిలావస్థలో ఉంది. దీనికి ఈ వెనక మార్గం నుంచే ఒక రహదారిని కూడా ప్రారంభించారు, కానీ దాన్ని కొంచెం ఈ నిధులు సరిపోక దీన్ని ఆపివేశారని నాకు అక్కడ ఉన్న సమీపంలో ఉన్న భక్తులు, గ్రామ ప్రజలు కూడా చెప్పారు. ఇది మెట్ల మార్గం, దక్షిణ మెట్ల మార్గం. అగో ఇలాగే పైకి వెళ్ళి ఈ దక్షిణ మార్గంలో పైకి వెళ్ళి అక్కడ ఉన్న ఈ తాటి చెట్టు, వేప చెట్టు మొదట్లో స్వామిని తీసి పైకి తీసుకెళ్ళి ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో పునఃస్థాపించారంట. ఇది సగంలో ఆగిపోయిన రోడ్డు మార్గం. కొండపైకి రోడ్డు మార్గాన్ని ప్రారంభించి నిధులు సరిపోక ఆపేశారంట. ఇది తొందరగా వేస్తే ఈ క్షేత్రం కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుందని నా అభిమతం, అక్కడ ఉన్న ప్రజల అభిమతం కూడా. చాలా అద్భుతమైన క్షేత్రం, అందరూ దర్శించండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః. ఓం గం గణపతియే నమః.